ఏపీ సీఎం జగన్ ని కేసినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీసులో జగన్ తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంప్ ఆఫీస్ కి కేసినేని శ్వేత కూడా వెళ్లారు. కేసినేని వెంట వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఏపీ సీఎం జగన్ ని కేసినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీసులో జగన్ తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంప్ ఆఫీస్ కి కేసినేని శ్వేత వెళ్లారు. కేసినేని వెంట వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. ఏపీ సీఎం జగన్ ని కేసినేని నాని కలిశారు. క్యాంప్ ఆఫీసులో జగన్ తో నాని సమావేశమయ్యారు. నానితో పాటు క్యాంప్ ఆఫీస్ కి కేసినేని శ్వేత వెళ్లారు. కేసినేని వెంట వెల్లంపల్లి, అయోధ్య రామిరెడ్డి ఉన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఏపీ సీఎం జగన్ ని కేసినేని నాని కలిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, విజయవాడ ఎంపీ కేసినేని నాని ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ లో సీఎం జగన్ ని కలవటం మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా ఆయన కొంతకాలం నుంచి కూడా టీడీపీ పార్టీకి సంబంధించి టీడీపీ పార్టీతో ఆయన అంత సఖ్యతగా లేనటువంటి పరిస్థితి. చాలా కాలం నుంచి కూడా అంటిముట్టినట్టుగా కూడా పార్టీ వ్యవహారాల్లో ఉంటున్నాడు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఆయనకి సంబంధించి ఆయన సోదరుడైనటువంటి కేసినేని చిన్ని ఎవరైతే ఉన్నారో ఆయన్ని పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ప్రోత్సహిస్తుంది అధిష్టానం అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పార్టీకి కొంత గ్యాప్ మెయింటైన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న ఏదైతే 8వ తేదీన చంద్రబాబు నాయుడుకి సంబంధించి జరుగుతున్నటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించిన అంశంలో ఇద్దరి మధ్య గొడవ రావడం, ఈ అధిష్టానం మాత్రం కేసినేనికి సపోర్ట్ గా ఉంది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా అంత యాక్టివ్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యంగా కూడా సభ ఏదైతే జరుగుతుందో దానికి చెప్పినటువంటి నేపథ్యం. దీంతో ఒకసారిగా కూడా ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఆయన పార్టీకి త్వరలోనే రాజీనామా చేస్తానన్నట్లుగా కూడా చెప్పారు. అలాగే ఢిల్లీ వెళ్లి స్పీకర్ కి తన రాజీనామా లేఖను సమర్పించి వెంటనే కూడా తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని చెప్పాడు. నిన్నటి రోజు తన కుమార్తె అయినటువంటి కేసినేని శ్వేతను కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన గత కొంతకాలం నుంచి కూడా వైసీపీకి నాయకులతో టచ్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. చాలా కాలం నుంచి కూడా ఆయన వైసీపీలోకి వెళతాడు అనేటువంటి రూమర్లు కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఆయన మొట్టమొదటి నుంచి చెప్తా ఉన్నాడు, నేను తిరిగి విజయవాడకి ఎంపీగానే పోటీ చేస్తాను అని ఆయన పలుమార్లు కూడా చెప్పాడు. అది నేను ఈ పోటీ చేయటం గ్యారెంటీ, అదే ఒకవేళ పార్టీ
కాకపోయినప్పటికీ కూడా ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధం అన్నట్లుగా కూడా చెప్పాడు. తాను కంపల్సరీగా కూడా నెక్స్ట్ పార్లమెంట్ కి కూడా విజయం సాధిస్తాను, పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ నుంచి వెళ్తాను అని తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గత కొంతకాలం నుంచి కూడా ఇక ఎప్పుడైతే ఈయన పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడిందో అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీలోకి వస్తారు అనేటువంటి రూమర్ అయితే పెద్ద ఎత్తున కూడా జరిగింది. దీన్ని నిజం చేస్తూ 2 hours బ్యాక్ ఆయన సీఎంఓ క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ని కలవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యంగా కూడా విజయవాడకి సంబంధించి విజయవాడకి సరైనటువంటి వైసీపీకి కూడా అభ్యర్థి లేకపోవడం, బలమైనటువంటి నాయకుడు కావడం, సామాజిక వర్గ పరంగా కూడా విజయవాడకి సంబంధించి కమ్మ సామాజిక వర్గ పరంగా కూడా బలమైన నాయకుడు కావడం, దీంతో పాటుగా కూడా ఆయన ఏంటంటే పార్టీకి సంబంధించి గత కొంతకాలం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు పార్టీతో సంబంధం లేకుండానే వేరే టాటా సంబంధించినటువంటి టాటా ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి వ్యక్తుల చేత దరిదాపు మొత్తం నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వడం, దాంతో పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఎక్కువగా కూడా ప్రజల్లో ఫోకస్ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఆయన పోటీ చేసినట్లయితే గెలిచే అవకాశం బాగా మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన్ని పార్టీ ఆహ్వానించడం జరిగింది. గత కొంతకాలం నుంచి కూడా ఆయన వైసీపీ నేతలతో కూడా సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఆయన సీఎం ని కలవడం జరిగింది. ఆయనక పార్టీ కండువా కప్పుకోవడమే తరువాయి అన్నట్లుగా కూడా ఉంది. విజయవాడ పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తారని అయితే మాత్రం పొలిటికల్ సర్కిల్స్ లో వాదనలు అయితే వినపడుతున్నాయి. రవికృష్ణ ఆయన టీడీపీని వేయడానికి కారణం సరైన ప్రాధాన్యత లేకపోవడమే అంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ తో కలిసిన తర్వాత ఆయనకి ఎటువంటి హామీ ఇచ్చుంటారు, ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది వైసీపీలో? అంటే ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ జరిగేటువంటి అంశం ఏంటంటే ఆయన ఒక సీనియర్ పొలిటికల్ గా కూడా సీనియర్ నేత, అదే విధంగా కూడా ఆయన పార్టీకి సంబంధించి లాయల్టీగా ఉన్నటువంటి పరిస్థితి. 2014లో కూడా ఎంపీగా పోటీ చేసాడు టీడీపీ నుంచి, ఆయన విజయం సాధించాడు. ఆ తర్వాత 2019లో విపరీతమైనటువంటి వేవ్ ఉన్నప్పటికీ కూడా జగన్ కి సంబంధించి ఆ వేవ్ ఉన్నప్పటికీ కూడా ఆయన గెలవడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా పార్టీకి సంబంధించి పార్టీ సింబల్ తోనే కాకుండా ఆయన ఇండివిజువాలిటీ కూడా బాగా ఆ ప్రాంతంలో ముఖ్యంగా పార్లమెంట్ రేసుల్లో మాత్రం ఇండివిజువాలిటీకి ఆయనకి ప్రాధాన్యత ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కూడా ఈ టాటా కంపెనీకి సంబంధించి ఆయన ప్రజలకి చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన హెల్త్ కార్డు ఇప్పించడం మాత్రం అప్పట్లో చాలా ప్రజలందరూ కూడా చాలా కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సరైన ప్రాధాన్యత కొంతకాలం నుంచి తగ్గుతూ ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆయన పార్టీకి సంబంధించి ముట్టనట్టు వ్యవహరించడం, ముఖ్యంగా కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక వే ఆఫ్ కాండక్ట్ లో ఉన్న పరిస్థితి, దానికి అనుగుణంగానే ఆయన ప్రొసీడ్ అవుతున్న పరిస్థితి. అదే విధంగా కూడా అక్కడ ముఖ్యంగా కూడా అధిష్టానంతో ఎప్పుడు కూడా మిగతా నాయకుల్లాగా ఆయన భయంకరమైన టచ్ లో అయితే ఉండడు. ఆయన వ్యవహారం ఉన్నప్పుడే, ఆయనకు పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే అధిష్టానంతో టచ్ లో ఉంటాడు. అటువంటి ప్రవృత్తి అయింది. ఈ నేపథ్యంలోనే ఆయనకి సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది అనేటువంటి ఇండివిజువల్ గా కూడా ఇండివిజువల్ గానే ఆయన ఎదగడానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, కానీ పార్టీకి అంత చేసే కార్యక్రమాలు ఫోకస్ కావట్లేదు అనేటువంటి వ్యవహారం అయితే కొంతకాలం నుంచి ఉంది. ఇదే కాకుండా కూడా కేశినేని చిన్ని ఎవరైతే కేశినేని నాని బ్రదర్ ఎవరైతే కేశినేని చిన్ని ఉన్నారో ఆ చిన్నికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోయినటువంటి విషయం. ముఖ్యంగా కూడా కేశినేని నాని తన్ని తగ్గించేందుకే పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కావాలని కేశినేని చిన్నిని రంగంలో తీసుకొచ్చారు. అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది ఒక 3-4 నాయకులు, ముఖ్యంగా కూడా విజయవాడకి సంబంధించి బుద్ధా వెంకన్న కావచ్చు, అదే విధంగా కూడా మరో నేత, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇతనికి ఈ రైవల్టీగా ఉన్నటువంటి పరిస్థితి. ఈయన పని ఈయన చేసుకుంటూ పోతున్నటువంటి సందర్భంలో వాళ్ళు చేస్తున్న కామెంట్ కూడా ఈయన భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరికీ కూడా తాను
ఎప్పటికప్పుడు కూడా కౌంటర్ ఇస్తున్న పరిస్థితి. అటు బోండమ్మ కావచ్చు, ఇటు బుద్ధా వెంకన్న కావచ్చు, వీళ్ళని మాత్రం ఆయన అంతగా కూడా ఎక్కువగా కూడా వాళ్ళని విజయవాడ టౌన్ కి సంబంధించిన ఈ నాయకులు అవన్నీ కూడా పెద్దగా కూడా పట్టించుకోలేని పరిస్థితి. వాళ్ళకి కార్యక్రమాల్లో కూడా పెద్దగా అటెండ్ కాలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు చేసే కామెంట్లు ఏవైతే ఉంటాయో ఆయనకి వెంటనే కూడా కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనకి మెల్లమెల్లగా పార్టీలో ప్రాధాన్యత తగ్గిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వేయటం అనేది ఇక మిగిలి ఉంది అని అనుకున్నారు. అదేవిధంగా కూడా పార్టీ వీడేందుకు ఆయన సిద్ధపడ్డాడు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆయన వైసీపీలోకి వెళుతున్నారు. వైసీపీకి సంబంధించి ముఖ్యంగా కూడా విజయవాడ పార్లమెంటు ఏదైతే ఉందో, విజయవాడ పార్లమెంట్ లో బలమైనటువంటి అభ్యర్థి, ముఖ్యంగా కూడా కమ్మ కులానికి చెందినటువంటి అభ్యర్థి అవసరం. దానికి తోడు ఒక ప్రాధాన్యత అయినటువంటి కేసీనేని నాని ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి, 2 సార్లు ఎంపీగా చేసిన వ్యక్తి పార్టీలోకి రావడం మాత్రం వైసీపీకి మాత్రం కొంత ప్లస్ అవుతుంది అని అనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన తీసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రధానంగా ఆయనని విజయవాడ పార్లమెంట్ కి తీసుకోవడం అభ్యర్థిగా కూడా కంపల్సరీగా ఇస్తారనే హామీ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. హామీ ఉంటారని అందరూ అయితే భావిస్తూ ఉన్నారు. ఆయన కంపల్సరీగా కూడా రేపు జరిగే ఎంపీకి సంబంధించి ఒకవేళ ఆయన విజయం సాధించి వెళ్ళినట్టయితే మాత్రం ఎంపీలకు మొత్తానికి కూడా ఆయన లీడ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఢిల్లీకి సంబంధించి కూడా పూర్తి అనుభవం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ వ్యవహారాల్లో కూడా ఆయన సీనియర్ గానే ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మాత్రం కొంత సీనియారిటీ ఉంటుంది. అదేవిధంగా పరిచయాలు కూడా ఉంటాయి కాబట్టి దీనికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పి హామీ అయితే కంపల్సరీగా ఇచ్చిన నేపథ్యంలోనే ఆయన పార్టీ మారే యోచన చేసి ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ.